Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయే వ్యక్తులు వంగవీటి మోహనరంగ ఒకరు అంటూ కొనియాడిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా కూటమి నేతలతో కలిసి ఘన నివాళులు అర్పించిన వెనగళ్ల రాము. వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధన కేవలం వైసీపీ పార్టీతోనే సాధ్యమవుతుందన్న మండలి హనుమంతరావు. వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి వేడుకలు. ఈనాడు సంస్థ నిర్వహించిన వ్యాస రచన పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. చదువులోనే కాదు తమ స్కూల్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందన్న కరస్పాండెంట్ శివశంకర్. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి వారు హక్కుల కొరకు నిరంతరం పోరాడిన పేద వర్గాల ఆదర్శ నాయకుడు రంగా అని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగ 36వ వర్ధంతి సందర్భంగా ఏజీకే స్కూల్ సెంటర్ లోని రంగా విగ్రహానికి ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. మహానుభావుడైన రంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా పేదల కోసం ఆయన చేసిన మంచి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాల ద్వారా చిరస్థాయిగా నిలిచే ఉంటారని ఎమ్మెల్యే రాము అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నలేని కృషి చేసిన రంగా కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతమైనటువంటి గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ సందర్భంగా పేదల కోసం రంగా చేసిన పోరాటాలను కూటమి నాయకులు స్మరించుకున్నారు. అనంతరం ఏజీకే స్కూల్ వద్ద పేదలకు ఆనందన కార్యక్రమాన్ని పండాజు సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బుర్గడ శ్రీకాంత్, గుడివాడ బీజేపీ అధ్యక్షులు ఎర్రబోతు అర్జున్, సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, పండాజు సాంబయ్య, సందు పవన్, చేగూరు జగన్మోహన్ రావు, సాయన రాజేష్, పందిళ్ల మల్లి, పేర్ని జగన్, కొదమల గంగాధర్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి గుడివాడ పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అది ఈ ఏజీకే హై స్కూల్ ఆవరణలో ఇక్కడ 11 గంటల నుంచి 11:30 నుంచి అన్నదాన కార్యక్రమం కూడా పండా సాంబయ్య గారు నిర్వహిస్తూ ఉన్నారు. సో అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాం. వంగవీటి మోహన్ రంగ గారి గంగా గారు అంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేసిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు మన దీంట్లో. చరిత్రలో చూసుకుంటే ఆయన ఒక రియల్గా ఎమోషన్. ఇప్పుడు మనిషి బడుగు వర్గాల తరఫున పోరాటం చేయడమే కాకుండా చేసిన పోరాటం పీక్కి తీసుకెళ్ళి అందరిలోనూ ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది. అలాంటి వ్యక్తులను మనం స్మరించుకుంటాం ఎప్పుడు అవసరం. ఆయన ఆశయాల్లో నడవటం కూడా చాలా అత్యవసరం. సో ఈ
ఈ రెండింటిని కలిపి ఆయన ఆశయాలను తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి ఇక ఆయన అనుకున్నట్టుగా ప్రజలకి అంటే సేవలు చేయాలని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా మేము అందరం కలిసి గుడివాడ ప్రగతిలో ఆయన పేరు మీద కూడా చాలా కార్యక్రమాలు చేయబోతున్నాం. నమస్కారం. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో ఆయన యొక్క నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం మనందరూ కూడా పనిచేయాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరూ వాడు. ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఉండి వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం మోడల్గా తీసుకుని మనందరం కూడా పనిచేయాలి. అప్పుడే ఆయనకి ఏ విధంగా కీర్తి వచ్చిందో అందరూ కూడా వస్తుందని చెప్పి ఆశిస్తూ మళ్ళీ మరొకసారి గుడివాడ నియోజకవర్గం తరఫున పిఎం రంగా గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఏజీకే సెంటర్ నందు శ్రీ పండరాజ్ సాంబయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి, అలాగే రాధారంగ మిత్రమండలి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు 1980 దశకంలోనే ఏదైతే బడుగు బలహీన వర్గాలని నాయకులుగా తయారు చేసిన మహానాయకుడు ఆయన. ఒక చెప్పులు కుట్టుకునే కార్మికుడిని ఆ రోజుల్లోనే కౌన్సిలర్గా చేసి, అలాగే బట్టలు అమ్ముకునే వారిని, ఇలాగే పేద బడుగు బలహీన వర్గాలని చట్టసభలకు తీసుకెళ్లిన మహానాయకుడు ఆయన. ఎప్పుడూ కూడా ముందు చూపుతో బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా అండగా ఉన్నారు. కాబట్టి 36 సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కనుక అది శ్రీ వంగవీటి మోహన్ రంగా గారే. కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి పేదలకు అండగా ఉండాలనుకున్నారో అటువంటి ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అదే రోజున ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారు ఆయన యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. బడుగు బలహీన వర్గాలను కానీ పేద వర్గాలను కానీ ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా, రంగా గారి అభిమానులందరికీ కూడా రంగా గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా పండరాజ్ సాంబశివరావు ప్రతి సంవత్సరం కూడా ఈ 36 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారి మిత్రబృందం అంతా కూడా అట్లాగే భారీగా కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విఎం రంగా గారు అట్లాగే వారి కార్యక్రమం ఇవాళ ఇక్కడ ఈ రోజున ఘనంగా ఏర్పాటు చేయడం అందరికీ కూడా పిలిచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మా ఎమ్మెల్యే గారు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు, మా ఆరాధ దైవమైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ పట్టణంలో ఈ ఏజీకే స్కూల్ సెంటర్లో రంగా గారి విగ్రహం దగ్గర మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు, అలాగే మన వెంకటేశ్వరరావు, అలాగే బాబ్జీ గారు, అలాగే ఎంతోమంది నాయకులు అందరూ కలిపి ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా, ఎందుకంటే రంగా గారు వర్ధంతి చనిపోయి 36 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు కూడా కులాలకి మతాలకి అతీతంగా ప్రతి కార్యక్రమాన్ని, అలాగే ఆయన వర్ధంతి కార్యక్రమం కానీ పుట్టినరోజు కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా గుడివాడ పట్టణంలో గతంలో వెంకటేశ్వర ఆధ్వర్యంలో, మా వెనిగండ్ల రాము గారు వచ్చిన తర్వాత వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఘనంగా జరుగుద్ది. ఎందుకంటే రంగా గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఆశాజ్యోతిగా ఎలిగి వారి కోసమే బలైపోయినటువంటి వ్యక్తి, కులాలకి మతాలకి అతీతంగా. ఎందుకంటే రంగా గారు అంటే ఒక కాపు కులానికో లేకపోతే అనాన్ని లెక్కేస్తారు, అలా కాదు. రంగా గారి దగ్గర అన్ని కులాలు, కాపు కమ్మ రెడ్డి, అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సమస్తం అందరికీ నమస్కారం. ఆంధ్ర టైగర్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారికి ఏజీకే సెంటర్ వద్ద మన శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో, అలాగే మన ఎన్డీఏ కూటమి నాయకులు అందరి తరఫున కూడా ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి భారతదేశంలోనే చూసుకుంటే 2 లక్షల విగ్రహాలు కలిగిన ఏకైక వ్యక్తి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. మరి
ఆయన చనిపోతారని తెలుసు కూడా పేదల కోసం ఆయన చివరి శ్వాస వరకు కూడా వారికి కూడా రాజ్యాధికారం రావాలని చెప్పి కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఈ సందర్భంగా ఈ రోజున గుడివాడలో అనేక సేవా కార్యక్రమాలు కూడా ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈ రోజున కూటమి శాసనసభ్యులు వెలిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో గుడివాడ నడిబొడ్డులో ఉండేటువంటి ఏజీకే స్కూల్ సెంటర్లో నివాళులర్పించడం నిజంగా చాలా ఇదిగా ఉంది. ముఖ్యంగా రంగా గారి ఆశయాల కోసం అన్నిత్యం పాటుపడేటువంటి నాయకులందరూ కూడా ఈ రోజున ఇక్కడ రావటం, వారందరి సమక్షంలో ఘనంగా నివాళులర్పించటం, రంగా గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పని, ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే అండగా నిలబడి ప్రాణత్యాగానికి సైతం వెన్ను చూపకుండా ఉన్నారో అదే తరహాలో అదే ఆశయంతో అదే స్ఫూర్తితో మేము కూడా ముందుకు సాగుతామని ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో వెలిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఇంతటి అభివృద్ధి కార్యక్రమం ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణంలోని స్థానిక ఏజీకే స్కూల్ వద్ద కల ఆయన విగ్రహం వద్ద ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులందరూ, అలాగే గుడివాడ పట్టణ ఎమ్మెల్యే గారు, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గారు, అలాగే బాబ్జీ గారు, మిగతా నాయకులు, జనసేన నాయకులు, అందరి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మరి సంతోషించదగ్గ విషయం. పేద ప్రజల యొక్క గుండె చప్పుడు రంగా గారు. అది ఎట్లా మనం అన్ని కులాల్లో కానీ అన్ని మతాల్లో కానీ ఇప్పటికీ చనిపోయి 36 సంవత్సరాలు అయినా కూడా మరి ఆయన అభిమానుల యొక్క ఓటు బ్యాంకు ద్వారా గవర్నమెంట్లు కూడా మరి మార్చే ఒక శక్తి ఆయన అభిమానుల్లో ఉందంటే, అంతమంది అభిమానుల్ని తన గుండెల్లో ఏర్పాటు చేసుకున్న రంగా గారు నిజంగా కూడా మరి ఆయన ఒక గొప్ప నాయకుడి కిందే మనం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనాడు సంస్థ ఆధ్వర్యంలో త్రివేణి పబ్లిక్ స్కూల్ నందు పండుగలు, వాటి యొక్క విశిష్టత మరియు తెలుగు భాషపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ వ్యాసరచన నిర్వహించిన విద్యార్థులకు ఈనాడు సంస్థ అందజేసిన బహుమతులను స్కూల్ కరెస్పాండెంట్ శివశంకర్ అందజేయడం జరిగింది. అనంతరం శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ తమ స్కూల్ నందు విద్యార్థులకు చదువుతో పాటు అన్ని అంశాలపైన అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనివల్లే ఎటువంటి పోటీతత్వపు పరీక్షలైనా తమ స్కూల్ నుండి పాల్గొన్న విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచి బహుమతులు గెలుపొందడం జరుగుతుందని వారు తెలియజేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మట్ట గయోకందర్ శాస్త్రి మరియు విద్యార్థులు ఈనాడు సంస్థ నిర్వాహకులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున త్రివేణి పబ్లిక్ స్కూల్లో కండక్ట్ చేసినటువంటి ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో వాళ్ళే టాపిక్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్లో భాగంగా మాతృభాష మరియు మన హిందూ పండుగల యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే 10th క్లాస్లో మన విద్యార్థులందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయడం, దాంట్లో పండుగల గురించి వేదశ్రీ చక్కగా మన హిందూ పండుగల గురించి వివరించి అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ సాధించడం, అలాగే మాతృభాష యొక్క ప్రాముఖ్యత గురించి కూడా నిశిత చక్కటి దీన్ని దాని యొక్క విశిష్టత గురించి వాళ్ళు వివరించి తను ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే సాయి స్నేహ కూడా సెకండ్ ప్రైజ్గా, థర్డ్ ప్రైజ్గా తను కూడా ఈ ఎలక్యూషన్ కాంపిటీషన్లో ఇవ్వడం జరిగింది. ఈనాడు వాళ్ళు చక్కటి ఇలాంటి కాంపిటీషన్స్, ఇది 3వ 4వ ఇలాంటి కాంపిటీషన్ జరగడం. ఈ కాంపిటీషన్స్లో మరి మాతృభాష అంటే మరి అనేక రకాలుగా మేము మాట్లాడకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాది అయినప్పటికీ కూడా మా పిల్లలందరూ కూడా తెలుగులో తెలుగుకి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ మాతృభాషని మేము చాలా ఓన్ చేసుకుంటూ మా పిల్లలందరూ కూడా చక్కటి చేతి వ్రాత కూడా చాలా బాగుంటాం. అలాగే మాతృభాష యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క విశిష్టతని, మాట్లాడేటువంటి చక్కటి విధానం కానీ మా పిల్లలందరూ కూడా చాలా బాగా, ఎందుకంటే తెలుగులో మా పిల్లలకి 100 మార్కులకి 99 మార్కులు 100 మార్కులు వచ్చినటువంటి సందర్భాలు ప్రతి ఎగ్జామ్లో కూడా మేము చూడటం జరుగుతుంది. మాకు సెకండ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ తెలుగు ఉండటం, ఈ తెలుగులో అనేక రకాలుగా వ్యాస రచనలు కానివ్వండి, దానిలో ఉన్నటువంటి ప్రతి పదం యొక్క మాతృభాష ఎంత
దీన్ని మన వాళ్ళు అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము మా స్కూల్స్లో దాని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కొన్ని ఇలాంటివి కనెక్ట్ చేయడం, మంచి మంచి ప్రైజులు దీంట్లో ఈనాడు వాళ్ళు కనెక్ట్ చేసినటువంటి దాంట్లో ప్రైజులు సాధించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే హిందువుల యొక్క పండుగలు ఇప్పుడు నవేడేస్ చూస్తున్నాం, చాలా సనాతన ధర్మాన్ని చాలా ఎక్కువ మనం ట్రోల్ అవుతుంది. ఇది సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతని, మన హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతని, హిందూ పండుగల్ని జనవరి 1 గురించి మనం చాలా హడావుడి చేస్తాం, కానీ ఉగాది గురించి చాలా తక్కువ చేస్తాం. కానీ మా స్కూల్లో మాత్రం అన్ని పండుగల యొక్క ప్రాముఖ్యతని కూడా మనం ఎలా నిర్వహించుకోవాలి, హిందూ పండుగల్ని ఎలా ఇది చేస్తాం, ఉగాది, సంక్రాంతి, దసరా, ప్రతి పండుగ యొక్క దీపావళి అన్నిటినీ కూడా దాంట్లో ఆ పండుగ చేసుకుంటే దాని యొక్క విశిష్టత ఏంటి, ఇప్పుడు దసరాల్లో నవరాత్రుల్లో దేవీ ఉత్సవాలు ఎలా చేస్తాం, దీపావళి రోజున నరకాసురు వధ ఎలా సంహరించాడు అనేది, ఉగాది రోజున పచ్చల గురించి, ఉగాది రోజున జరిగేటువంటి ప్రాముఖ్యత గురించి కూడా చక్కటి వివరంగా పండుగల్ని మా వాళ్ళందరికీ చెప్తాం. అందుకనే ఈ రోజున పాప కూడా చక్కగా రిషిత అనే అమ్మాయి మంచి దాని మీద కూడా ఎలక్యూషన్ చెప్పడం, అలాగే స్నేహ కూడా ఈ కాంపిటీషన్లో ప్రాముఖ్యతను చెప్పడం, పండుగలు హిందూ ధర్మాల యొక్క ప్రాముఖ్యతను చెప్పడంలో తను కూడా ముందంజలో ఉండటం, తనకు కూడా ప్రైజ్ రావడం, వాళ్ళందరినీ అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. From 10th standard. I am studying in Triveni Public School. We participated in the elocution competition conducted by Inadu newspapers. We got prizes in this competition. I got second prize in the elocution. Thank you for giving this opportunity. Special thanks to Sankar sir for giving this opportunity and encouraging us. Thank you. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి కార్యక్రమాలు స్థానిక బయ్యావారి వీధిలోని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పాలెట్టి చంటి తదితర నేతలు రంగా చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం మండలి హనుమంతరావు మరియు పాలెట్టి చంటి మీడియాతో మాట్లాడుతూ రంగా ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా ఎంతో కృషి చేశారని, రంగా చూపిన మార్గాలే మాకు ఆదర్శప్రాయమని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుడ్డు చిన్న, షేక్ సయ్యద్, మైనార్టీ సేల్ అధ్యక్షుడు షేక్ బాజీ, తోట శివాజీ, కొంగితల ఆంజనేయ ప్రసాద్, చూడూరు శేఖర్, పుల్లెట్ కుర్తి కృష్ణ, అల్లం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనగా 36 సంవత్సరాల క్రితం డిసెంబర్ 26, 1988వ తేదీ విజయవాడ నగరంలో కొంతమంది ముష్కరులు ఏదైతే పేద ప్రజలకు అండగా, పేద ప్రజల యొక్క ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని హత్యగావించడం జరిగింది. ఆయన ధైర్యం, ఆయనలో ఉండేటువంటి ఉద్యమ భావాలు, ఆయనలో ఉన్న మానవతావాదం ఈరోజు మరి 36 సంవత్సరాలు ఆయన చనిపోయి అయినా కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్న నాయకులు ఎవరు కూడా మరి లేరు అనే దానికి చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన తర్వాత మరి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగా అభిమానుల మీద అక్రమ కేసులు బనాయించడం, వారిని వేధించడం, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు ఆ కేసుల్ని ఉపసంహరించడం చేసింది. ఎవరైతే ఆ రోజు రంగా అభిమానుల మీద అక్రమంగా కేసులు పెట్టారో, రంగా గారి మరణానికి కారకులయ్యారో, వాళ్ళు కేవలం ఓట్ల కోసం ఈరోజు రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేయటం, వారికి నివాళులు అర్పించడం చూస్తుంటే మరి రాజకీయాల్లో సిగ్గులేనితనం చాలా నిస్సిగ్గుగా చేయడం అనేది బయటపడుతుంది. ఇటువంటి సాంప్రదాయాలు మాని ఇవాళకైనా సరే రంగా గారిని చంపడానికి తెలుగుదేశం పార్టీ కారణం అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే బాగుంటుంది. మేము ఏదో ఓట్ల కోసమే చేస్తున్నామని చెప్పి బహిరంగంగా ప్రకటన చేయొచ్చు. మరి గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక నేతగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఆయన మరి మా అందరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ ఆయన కూడా రంగా గారికి దండలు వేయటం, రంగా గారికి నివాళులు అర్పించడం అంటే మరి అది ఎంతవరకు సభ వాళ్ళు గ్రహించుకోవాలని చెప్పి రాజకీయాల్లో సిగ్గొదిలేయటమే ముఖ్యం, ఓట్లే ముఖ్యం అనే పరిస్థితుల్ని ఇకనైనా విడనాడాలని చెప్పి రంగా గారి స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చేలాగా యువకులు రంగా గారి అభిమానులందరూ ఏకం కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నారు. మహానేత
ఉద్యమకారుడు, మహామనిషి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి కార్యక్రమం గుడివాడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కొడాల నాని గారి సూచనల మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మా అన్నగారు మండల హనుమంతరావు గారి ఆఫీస్ నందు మరి ఆయన వర్ధంతి వేడుకలు చేస్తూ జరిగింది. ఈ కార్యక్రమానికి మరి వైఎస్ఆర్సీపీ అభిమానులు, మరి ఆయన అభిమానులు, రంగా గారి అభిమానులు కూడా చేస్తూ జరిగింది. రంగా గారి పేరు చెప్తే మరి ఈ నాటి యువతకి మరి వెంట్రుకలు నెగ్గడ పొడిసే అంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మరి ఆయన గురించి మరి ఆయన చనిపోయి 36 సంవత్సరాలైనా ఇవాళ 25-27 సంవత్సరాలు ఉన్న యువతంతా కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన పేరు చెప్తేనే మరి ఉప్పొంగిపోయే పరిస్థితి ఉంటుంది. ఆయన ఒక రాజకీయ నాయకుడైనా కూడా రాజకీయ నాయకుడు తరహాలో కాకుండా ఆయన ఒక మానవతావాది. ఆయన జనాలందరూ అనుకునే విధంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కడా కూడా ఆయన కులాభిమానంతో కానీ ఒక కులాని కోసమే పనిచేయలేదు. విజయవాడలో మరి అప్పటి ప్రభుత్వం 1985 మధ్యలో ఉన్న ప్రభుత్వం, మరి ఆ ప్రభుత్వం అండ చూసుకుని అక్కడ లోకల్ నాయకులు అనేక దందాలు, భూ కబ్జాలు, మరి వీళ్ళందరినీ కూడా ఏం చేస్తాం, అక్రమ దందాలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా బెదిరించి మరి ఆయన దగ్గరికి వెళ్ళినా అడిగినా అడగకపోయినా కూడా ఆయనే మరి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వారికి అండగా నిలబడిన మహా వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగా గారు. మోహన్ రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తిగా ఎదిగారు. ఆయన ఏ పేద ప్రజల కోసం అయితే ఆయన మరి నిరాహార దీక్ష చేస్తుండగా అప్పటి ప్రభుత్వ పెద్దలు, అప్పుడు తెలుగుదేశంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఆయన ఎదుగుదలని ఓర్వలేక రాబోయే కాలంలో ఈయన మనకు అడ్డమొస్తాడనే ఉద్దేశంతో స్థానిక నాయకుల సూచనల మేరకు అప్పటి ప్రభుత్వమే ఆయన్ని మరి హత్య కావించిన విషయం మనందరికీ తెలిసింది. ఇవాళ అవసరం కోసం రకరకాల మాటలు చెప్పుకోవచ్చు ఎవరైనా, ఇది మన కళ్ళ ముందు జరిగిందే. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా ఆయన హత్య ఎలా జరిగిందనేది అందరికీ తెలుసు. కానీ కాలక్రమేణా మరి ఏ ప్రభుత్వం అయితే ఆయన్ని హత్య చేయించిందో వాళ్ళే ఇవాళ మరి వాళ్ళ పార్టీ పేరు మీద ఫ్లెక్సీలు వేయించుకుని ఆయనకి నివాళులు అర్పిస్తుంటే మరి చెప్తూ ఉంటారు దెయ్యాలే వేదాలు వల్లిస్తున్నట్టు అని. మరి వాళ్ళ తెలుగుదేశం నాయకులు మరి ఆయన్ని హత్య చేసి ఇవాళ ఓట్ల కోసం, రాజకీయ అవసరాల కోసం మరి ఆయన్ని తెస్తుంటే విషయం తెలిసిన మాకు చాలా బాధేస్తుంటుంది. 25-30 సంవత్సరాల కుర్రోళ్ళకు ఆయన చెబితే ఏంటో తెలిసాం, కానీ మేము ప్రత్యక్షంగా చూసాం. నాకు ప్రత్యక్షంగా కూడా ఆయన్ని చనిపోయే ముందు రోజు, దురదృష్టం ఏంటంటే చనిపోయే రోజు కూడా ఆ మధ్యాహ్నం మేము ఆయన కలిసి జరిగింది. ఎవరైనా కూడా ఎంతో ఆప్యాయంగా మరి పలకరించే మనస్తత్వం ఉన్న ఆయన. తర్వాత కూడా ఆ ఫ్యామిలీతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆయన హత్య చేసిన పార్టీ నాయకులే ఇవాళ వెళ్ళి మరి అందరికంటే ముందు కూడా వెళ్ళి ఎక్కడ మరి ఇది అనుకుంటారోనని వాళ్ళే ఆ ఫ్లెక్సీలు కడతాం, ఆయన విగ్రహాల దండలేస్తాం. చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది. మరి ఆ రోజున 85-89 రోజుల్లో ఏ రోజు పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం కూడా అదే గవర్నమెంట్ ఉంది, వాళ్ళే అలాంటి పరిస్థితులే మళ్ళీ ఉన్నాయి. కాబట్టి ఆయన స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ పనిచేసే కార్యక్రమం జోహార్ విఎం రంగా గారు, జోహార్ విఎం రంగా గారు, జోహార్ విఎం రంగా గారు. ఈ రోజున మన పార్టీ ఆఫీస్లో అదే పార్టీగా వంగవీటి మోహన్ రంగా గారికి 36వ వర్ధంతి కార్యక్రమం చేసుకోవటం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రతి వాళ్ళకు కూడా మనసులో ఉండాల్సిన నాయకుడు విఎం మోహన్ రంగా గారు. ఆయన కులాలకు అతీతంగా ఇవాళ నేను ఈ కులము ఆ కులం అని కాకుండా ప్రతి వాళ్ళ గుండెల్లో పేరుగా తెచ్చుకొని మంచి నాయకుడిగా
అన్ని ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ నుండి అన్ని చోట్ల కూడా ఆ యొక్క కార్యక్రమాలు ఈరోజు చేసుకోవడం అనేది మనం అందరం కూడా సంతోషపడాల్సిన కార్యక్రమాలు. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా నమస్సుమంజాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటాం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారి కార్యాలయం ముందు వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వంగవీటి మోహన రంగ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. వంగవీటి మోహన రంగ ఎస్సీ ఎస్టీలలో ఎగరే జెండై, బీసీలలో బిగించిన పిడికిలై, ముస్లింలలో మండే సూర్యుడై, కులాలకి ప్రాంతాలకి అతీతంగా ఉండే ఉద్యమం చేసి ఉద్యమ నేతగా పేరు పొందించుకున్నాడు తప్ప రాజకీయ స్వార్థం కోసం ఆయన ఎప్పుడు చేయించుకోలేదు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశాడు. కొంతమంది నమ్మించి అతనిని హత్య చేసిన గూండాలు ఈరోజు రోడ్లలో తిరుగుతున్నారు. వాళ్ళే ఇవాళ మళ్ళీ కూడా ఆయనకు దండలేయడము ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇది బాధ ఏంటంటే, ఇవాళ అనవలసిన అవసరం ఏంటంటే, అణగారిన వర్గాల కోసం ఒక ఆశా దీపమై ఉద్యమ నేతగా ఉద్యమాలు చేసుకుంటూ పేద ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఉండి సామాజిక వర్గాలను ఏకతాటి మీద తీసుకొచ్చేసి ఈరోజు గొప్పగా ఉద్యమాలు చేసుకుంటున్నామంటే కొంతవరకు ఆయన ఉపయోగించిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ధైర్యమే. రాజకీయంగా ఆయన చూడకూడదు, ఒక వ్యక్తిగా ఉద్యమ నేతగా చూడాలి. అలానే ఆయన ఆశయాలను ముందుకు నడిపించేయాలి. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని మనం అందరం పుచ్చుకొని కుల మత ప్రాంతాలకి మనం దూరంగా ఉండి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా తుది శ్వాస విడిచే వరకు పేద ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన వంగవీటి మోహన రంగ నేడు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల రూపంలో ఆయన స్ఫూర్తితో మేము రాజకీయాల ముందుకు వెళ్లడం జరుగుతుందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో నేడు వంగవీటి మోహన రంగ 36వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాలు ఉన్న ప్రతి వ్యక్తి నాయకుడు కావచ్చు, కానీ ప్రజల హృదయాల్లో నిలిచిన వ్యక్తి మాత్రమే చిరస్మరణీయుడుగా నిలిచిపోతారని, అటువంటి మహనీయుడు వంగవీటి మోహన రంగ అంటూ కొనియాడారు. రాజకీయాల్లో స్వలాభం చూసుకోకుండా బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించి వారి కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి వంగవీటి మోహన రంగానే అంటూ ఆ వ్యక్తిని స్మరించుకోవటమే కాకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా తాము రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండాజు సాంబయ్య, సాయన రాజేష్, వేమూరి త్రినాథ్, ఇంటూరి గజేంద్ర మరియు పలువురు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు పండ్రాజు సాంబశివరావు గారికి, అలాగే పట్టణ కమిటీ జనసేన పట్టణ కమిటీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారికి, రాజేష్ గారికి, త్రినాథ్ గారికి, మిగతా వీర మహిళలందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు ఎప్పుడో ముందు చూపుతోనే ఆయన 1980లోనే ఆయన చెప్పులకు పుట్టుకునే కార్మికుల్ని కార్పొరేటర్లు చేశారు. అలాగే రజక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కార్పొరేటర్లుగా చేశారు. ఇలాగే మైనార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులుగా తయారు చేసిన గొప్ప నాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన పేద బడుగు బలహీన వర్గాలు అలాగే మైనార్టీలకి ముఖ్యంగా ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు ఎక్కడున్నా కానీ ఆయన స్పందించి వారందరికీ అండగా ఉన్న గొప్ప నాయకుడు. కాబట్టి ఈ రోజున 36 సంవత్సరాలైనా కానీ ఆయన్ని మరవని నాయకుడిగా ఆయన చిరస్థాయిలో నిలిచిపోయారు. మనందరం కూడా ఈ రోజు చూస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ సంవత్సరం గుర్తుంటే ఇంకో నెక్స్ట్ సంవత్సరానికి గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ 36 సంవత్సరాలుగా ఒక చెరగని ముద్ర, తరాలు మారినా కానీ మర్చిపోలేని మహానాయకుడు ఉన్నారంటే కనుక స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన అంత ఇదిగా గుర్తుండటానికి ముఖ్యంగా ఆయన చేసిన పనులే. ఏదైతే పేదలు ఎప్పుడు కూడా సహాయం కోసం వెళ్తే ఆ పేదలకు అండగా ఉన్నారు, బలహీన వర్గాలకు అండగా ఉన్నారు. అలాగే సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ఆయన చేసిన సేవలు కాబట్టే ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. కాబట్టి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి మరొకసారి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాం.
అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు అలాగే మా ఆరాధ్య దైవమైనటువంటి మాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన మా మధ్యలో భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా దాదాపుగా ఆయన ఈ లోకాన్ని వదిలి పైనున్న పరలోకంలో ఉన్నాడని మేమందరం కూడా నమ్ముచున్నాం, గ్రహిస్తున్నాం. అలాగే ఆయన మా మధ్యన లేకపోయినప్పటికి కూడా ఆయన చూపించే మార్గం, ఎందుకంటే ఆయన ఏదైతే వినాదాన్ని చూపిస్తాడో బడుగు బలహీన వర్గాలకు కానీ పేదవాళ్ళకు కానీ, ఎందుకంటే ఆయన బ్రతికినంత కాలం కూడా పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మేము ఈరోజు గుర్తు చేసుకుంటూ 36వ ఆయన వర్ధంతి కార్యక్రమంలో ఈరోజు మా మిత్రుడు గుడివాడ పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీసులో ఎంతో ఘనంగా, ఎందుకంటే రంగా గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించటం, నన్ను పిలవటం ఆయనకి, అలాగే జన సైనికులకి, అలాగే జనసేన కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ జరిగేటువంటి ఈ వర్ధంతి కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వీరమహిళలు కానీ అందరూ పాల్పంచుకుని ఘనంగా ఆయనకి నివాళులు అర్పించినందుకు మేము రంగా గారి అభిమానులకు ఎంతో వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమంలో రంగా గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, కాకపోతే ఆయన అంశాన రంగా గారి అంశంలోనే జన్మించాడు అని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి అతను కూడా రంగా గారి అంశాన్ని తీసుకుని, రంగా గారు ఎవరి కోసమైతే పోరాటం చేశాడు, పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ ఎస్టీ మైనార్టీ, కాపు కమ్మ రెడ్డి, ఎనీ కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ అయినా సరే రంగా గారు వెనకమాల ఎలా ఉండేవాళ్ళే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వెనకమాల అలా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు రంగా గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తా, అతను ఎందుకంటే ధనికులకు పనిచేసేటువంటి వ్యక్తి కాదు, పేద వర్గాలను మాత్రమే చూసుకుని పేదవాడికి కూడుగుడ్డ నినాదాన్ని తీసుకుని, ఎందుకంటే ప్రతి సాట కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా, ఎందుకంటే మనల్ని నమ్ముకున్న పేదవాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్లు మారినాయి, ఎందుకంటే పేదవాడి కిందే ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎందుకంటే అట్టడుగునున్నటువంటి జాతుల్ని ఎతికి పైకి తీసుకొచ్చి వాళ్ళకి నిరంతరం రంగా గారు చూపిన మార్గంలో వాళ్ళకి చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళకి కావాల్సిన సమస్తం కూడా వీళ్ళు ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ బెబ్బులి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో ఆ మహానుభావుడికి ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుంది. 1980 దశకంలోనే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, నేతలు కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే స్లోగన్ ఎత్తుకోవడం జరిగింది. కానీ ఆ మహానుభావుడు ముందు చూపుతో 80వ దశకంలోనే పేదల కోసం అనేక పోరాటాలు చేస్తూ ఆ రోజున కొంతమంది దుండగుళ్ళు ఆయన పట్టున పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఏదైతే 80వ దశకంలో శాసనసభ్యుడిగా గెలిచాడో, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగున ఉన్నటువంటి దళితుల్ని ఆ రోజు వారికి భూములు కావాలని ఆయన నిరాహార దీక్షకు దిగి అమరులయ్యారు. అలాంటి నాయకుడిని ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ మనం అందరం కూడా పరిమితం చేయకూడదు. ఆయన రంగా గారంటే అందరివాడు, అందరిలోనూ ఉన్నటువంటి వాడు. అలాంటి నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో ప్రయాణిస్తూ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చైతన్యం రావాలి, రాజ్యాధికారం రావాలి అని ఇవాళ నడుస్తున్నటువంటి నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా 2014లో జనసేన పార్టీ స్థాపించినాక మాలాంటి ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు నాయకులుగా మేమందరం కూడా జనసేన పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అసలు ముస్లిం మైనార్టీ నాయకులుగా షరీఫ్ గారు కానివ్వండి, దళితులుగా మేం కానివ్వండి, మాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి మహానుభావుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గుడివాడలో
మా అన్న బోరగడ్డ శ్రీకాంత్ గారని తెలియజేసుకుంటూ, అలాంటి మహానుభావుని మరి ఒక్కసారి 36వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పిస్తూ, ఆ మహానుభావుడికి మరొకసారి ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్ర టైగర్ బెజవాడ బెబ్బులి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి సమక్షంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే గుడివాడ నియోజకవర్గం మొత్తం కూడా పలు చోట్ల సేవా కార్యక్రమాలే కానీ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఉదయం ఏజీకే సెంటర్ వద్ద పండ్రా సాంబయ్య గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు కూడా విచ్చేసి వంగవీటి మోహన్ రంగా గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశంలో తీసుకుంటే 2 లక్షల విగ్రహాలు ఉన్న ఏకైక మహానుభావుడు శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ధన్యవాదాలు. గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్లో మన బోరగడ్డ ఇన్ఛార్జి గారైన బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమం జరగటం అన్ని వర్గాలకు కూడా ఇది ఒక రకమైన మంచి పరిణామ క్రమం. ఇది ఆనాడు రంగా గారు కాలంలోనే అన్ని వర్గాల కార్మికులకి రాజకీయ చైతన్యాన్ని నింపింది ఎవరంటే మన స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు అని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తించక తప్పదు. అదే క్రమంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని వర్గాలను, పేదవాళ్ళని కూడా రాజకీయాలుగా చైతన్యం చేసే క్రమంలో ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించాలని, గుడివాడలో వెనిగళ్ల రాము అఖండ విజయంతో ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షిస్తూ మొక్కిన మొక్కులను జనసేన నేత పులప మహేష్ తెచ్చుకోవడం జరిగింది. గత రోజు విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరి దేవస్థానం వద్ద భవానీమాల విరమణకు వెళ్లిన భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో వారికి ఫ్రూట్స్ మరియు ఆహారాన్ని అందజేయడం జరిగింది. అనంతరం పులప మహేష్ మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు భవానీ మాలాధారణ దీక్షా పరిపూర్ణ కార్యక్రమం, అభినందన ఇరుముడి కార్యక్రమం, గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికీ, భవానీలకి ఇక్కడ ఒక 2000 మందికి కమలాకాయలు, ఫ్రూట్స్, అలాగే భిక్ష ప్రసాదాల కార్యక్రమం చేసాము. ఇక్కడికి 2000 మందికి ఆ దుర్గమ్మ తల్లి మా భవానీల్ని, భక్తుల్ని అందరినీ కూడా, మా యావత్తు ప్రజలందరినీ కూడా, ప్రజానికాన్ని అందరినీ బాగా చూడాలని కోరుకుంటూ మా ఎంపీ గారు బాలశౌరి గారిని, మా రాము గారిని, అలాగే మా వెనిగళ్ల రాము గారిని, మా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా బాగా చూడాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, గుడివాడ ప్రజల మీద అందరి మీద ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాం. ఆ దుర్గా భవానికి జై భవాని, జై జై భవాని. వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి సందర్భంగా గుడివాడ ట్రమండ్లే ఆధ్వర్యంలో ఏజీకే స్కూల్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ నందు వృద్ధులకు, పేద ప్రజలకు ఒక పూట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు అతిథులుగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వంగవీటి రంగా మరణించి 36 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి జనాల హృదయాలలో ఆయన నిలిచి ఉన్నాడని, అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి గుడివాడ పట్టణ అధ్యక్షుడు వడ్డే గిరి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, జనసేన జిల్లా నాయకులు సందు పవన్, పాలంకి సారథి, కొదమల గంగాధర్, రాధారంగ మిత్రమండలి సభ్యులు అయినంపూడి సురేష్, రాజేష్, కోన కేశవ్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలతో మా రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం 2 రాష్ట్రాల నలుమూలల ప్రతి పల్లెలో, వాడలో కూడా ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి చేసుకుంటాం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజున మేము అన్నా క్యాంటీన్ అంటే కూటములతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని కష్టపడి అన్నా క్యాంటీన్ మళ్ళీ తీసుకొచ్చారు. ఇలాంటి అన్నా క్యాంటీన్లో నిత్యం భోజనం జరుగుద్దని, ఇవాళ అన్ని చోట్ల భోజనాలు జరుగుతున్నా కూడా చూడండి ప్రజలు లైన్లు కట్టుకుని అన్నా క్యాంటీన్కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే అది మా వెనిగళ్ల రాము గారు భోజనం పెడతాడనే నమ్మకంతో గుడివాడలో ఆయన సేవా కార్యక్రమం మొదలు కట్టిన కాడి భోజనం పెట్టాడు. దానికి మేము ఆయన మీద గౌరవంతో మేము రాధారంగ మిత్రమండలిలో ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకని రాము గారు భోజనం పెడతాడు, అలాగే ఆయన కష్టపడి
చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి ఇక్కడ 2 అన్నా క్యాంటీన్లు శాంక్షన్ చేయించిన వ్యక్తి మా వెనిగండ్ల రాము గారు. అలాగే కూటమిలో జనసేన కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, అందరూ కూడా మా కూటమిని బలపరిచి దీన్ని ఎన్నో విధాలుగా అపోహలు చెప్పిస్తున్నారు మా పార్టీని. ఎలాగా ఏమీ లేదు, ఈ పొత్తుల్లో ఉన్నాయి, ఏమీ లేదండి. ఇంకా బలంగా చేకూరుద్ది, ఇంకా బలంగా ఉంటుంది. గుడివాడలో మా జనసేన స్ట్రాంగ్గా ఉంటుంది. రాధారంగ మిత్రమండలి కూడా జనసేనతో స్ట్రాంగ్గా, కూటమితో స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి సభాముఖంగా చెప్తా పెద్దలను కూడా మాట్లాడమని కోరుకుంటున్నాను. నమస్కారం. గుడివాడ ప్రజలకి రంగా గారి వర్ధంతికి వాడవాడలా జరుగుతున్న కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ పేద ప్రజలు నిజంగా వాళ్ళ యొక్క భోజనం కోసం వాళ్ళు పడే ఇబ్బంది ఏంటనేది ప్రత్యక్షంగా ఇవాళ కళ్ళగట్టినట్టుగా ప్రపంచానికి తెలుస్తుంది. నిజంగా నేటికి కూడా అన్నదాన కార్యక్రమం అంటే ప్రజలు ఇంత అల్లాడుతున్నారంటే మనం దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందు కూడా పేద ప్రజల కోసం మనం జనసేన పార్టీ తరఫున కానీ, రాధారంగ మిత్రమండలి తరఫున కానీ మనం ఎన్నో కార్యక్రమాలు చేపడితే కానీ పేద ప్రజలకి న్యాయం చేసినట్టు అవ్వదు. ఆ కార్యక్రమంలో భాగంగా నేను మిత్రుడు గిరికి నేను చేసే సూచన ఏంటంటే, ఈ పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం ఒక్కరోజే కాకుండా పేద ప్రజలు చేసుకునే చిరు వ్యాపారాలు, తోపుడు బళ్ళు, ఇంకా చిన్న గంపల్లో చేసుకునే వ్యాపారస్తులు, వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ మీద జరుగుతున్న దౌర్జన్యాలకి వ్యతిరేకంగా ఆనాడు రంగా గారు ఎలా అయితే స్ఫూర్తిగా నిలిచాడో అదేవిధంగా నువ్వు కష్టపడి ఈ వీధుల్లో వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఆలంబనగా సపోర్ట్గా ఉండి ఒక దిక్సూచిలాగా వ్యవహరించి వాళ్ళందరినీ కూడా నువ్వు కాపాడతావని, వాళ్ళందరికీ మంచి చేస్తావని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి. గుడివాడ పట్టణంలో ముఖ్యంగా అనేక కూడల్లో ఈ రోజున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున మన ఏజీకే రంగా గారి బొమ్మ సెంటర్ నందు అన్నా క్యాంటీన్లో ఈ రోజున రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు సోదరుడు వంగవీటి మన వడ్డే గిరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఇన్ని చోట్ల అన్నదానం చేసినా కానీ ప్రజలు అనేక మంది ఇక్కడ గుమ్మిగూడి యొక్క అన్నదానానికి వస్తున్నారు. అంటే పేద ప్రజలు ఎంతమంది ఈ రోజున అన్నం కోసం అలమటిస్తున్నారనేది ఈ రోజున మనం చూస్తే తెలుస్తుంది. కాబట్టి అటువంటి పేదవాడి కడుపు నిండటానికి పుట్టిన ఆ రోజున మహానాయకుడే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి పేదవాళ్ళకి అండగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున 36 సంవత్సరాలు అయినా కానీ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడిని ఇంత పూజించినట్టుగా, రంగా గారిని పూజించినట్టుగా ఏ రాజకీయ నాయకుడిని పూజించడం. కాబట్టి తరాలు మారినా, యుగాలు మారినా ఆయన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని గుర్తుంచుకునే పరిస్థితి. కాబట్టి ఆయన యొక్క ఆదర్శాలను, ఆయన చేసిన పనుల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడి గిరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వంగవీటి మోహన్ రంగా గారికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి పురస్కరించుకుని రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు మా మిత్రులు వడ్డే గిరిగారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీను, అదేవిధంగా బేతోలు గ్రామంలో కూడా రంగా గారు ఏదైతే ఆశయ సాధన కోసం, పేదవాడి కోసం ఆయన పోరాటం చేశాడో దాని స్ఫూర్తిగా ఈ రోజున అన్నా క్యాంటీన్లోను బేతోల్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందదాయకం. అదేవిధంగా 36 సంవత్సరాలు గడుస్తున్నా కొద్దా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఆయన ఖ్యాతిని మరొకరు భర్తీ చేయలేరనే విధంగా తెలుగు ప్రజలు ఉన్నంతకాలం ఆయన ఖ్యాతి చిరస్మరణం. ఆయన్ని 36 సంవత్సరాలు కాదు 300 సంవత్సరాలైనా సరే గుర్తుపెట్టుకునే విధంగా ఆయన చేసినటువంటి పేద బడుగులు బలహీన వర్గాలకి చేసినటువంటి సేవకు నిదర్శనం అని చెప్పని ఈ రకంగా మేము ఆయన్ని స్మరించుకుంటా ఉన్నాం. ఇదే తరహాలో ఇదే విధంగా ఆయన సేవలు ముందుకు తీసుకెళ్తాం. ఆయన స్ఫూర్తితోనే మేము రాజకీయాల్లో ఉన్నాం. ఇదే విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ప్రతి బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడతామని తెలియజేస్తుంటాం. ఇదే రోజు డిసెంబర్ 26న ఒక దళిత జాతి దళితుల కోసం ఇళ్ల స్థలాల కోసం, దళితుల యొక్క నీడ కోసం ఆయన నిరహార దీక్షలో ఉండగా 26వ తారీఖున ఆయన్ని చంపడం అనేది జరిగింది. ఆయన్ని
రంగా అంటే ఒక కులవాదిగానో కుల నాయకుడిగా చిత్రించిన ఈ పాలక వర్గాల కుట్రని బద్దలు కొట్టుకుంటూ ఏదైతే ఆయన ప్రజానాయకుడు అన్ని కులాలకి నాయకుడని తెలియజేస్తూ ఈ 36 ఏళ్ల చరిత్రలో ఆయన అన్ని కులాలకి ఆరాధ్య దైవంగా ఉన్నాడనేది తెలియజేయడానికి ఇవాళ తెలియజేసే విధంగా మరి 36 సంవత్సరాల్లో ఆయన స్మరిస్తూనే ఉన్నారు. అట్లాంటి ఆలోచన విధానాన్ని ఈరోజు మరి రాధారంగ మిత్రమండలి అధ్యక్ష ఇక్కడ వహిస్తున్న వడ్డే గిరిగారు ఇవాళ మంచి కార్యక్రమం చేయటం మంచి కార్యక్రమం. జనసేన ఆయన అభినందిస్తూ ఉంది. అదే క్రమంలో రంగా గారు ఆలోచన విధానంలో భాగంగా మరి ఒక అన్ని కులాలని యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అభద్రత లేకపోతే అణచివేత గురవుతుందో అట్లాంటి నాయకత్వాన్ని కోసం మళ్ళా పుణుకుపుచ్చుకుని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అట్లాంటి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణంలోని రాధారంగ మిత్రమండలి గిరిగారి ఆధ్వర్యంలో బేతోలు నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎన్ని సంవత్సరాలుగా కూడా మరి రంగా గారిని కులాలకి మతాలకి అతీతంగా మరి ప్రజలందరూ తమ గుండెల్లో పెట్టుకొని ఆయన జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ నిర్వహిస్తాం అనేది ఆయన యొక్క నాయకత్వ లక్షణాలకి ఆయన పేద ప్రజల యందు చూపించిన ఆదరణకి ఇది ఒక మనం గుర్తుగా చూసుకోవచ్చు. ఇదే బాటలో రంగా గారి బాటలో మరి నేటి యువత కూడా ముందుకు నడిచి ప్రజా కార్యక్రమాల్లో కానీ ప్రజలకు సేవనందించే కార్యక్రమాల్లో కానీ ముందుకు నడిచి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని దేశం యొక్క అభివృద్ధిలో కానీ వాళ్ళ ఉన్న పరిసర ప్రాంతాల అభివృద్ధిలో కానీ వీళ్ళందరూ కూడా యువతందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు గిరిగారి ఆధ్వర్యంలో ఇక్కడ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈ అన్నా క్యాంటీన్ దగ్గర అలాగే బేతవల్లో కూడా మరి పేదలకు అలాగే అనేక మందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాధారంగ మిత్రమండలి మరి కూటమికి ఎంత గట్టిగా పనిచేసిందో మీరు అందరూ కూడా చూశారు. మరి రంగా గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన బడుగు బలహీన వర్గాల వారికి ఎంత చేశారో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ విజయవాడలో మరి ఎంతో మంది ఉన్నారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ తర్వాత రంగా గారికే అన్ని విగ్రహాలు వెలవటం అనేది జరిగింది. 36 సంవత్సరాలు కూడా మరి ఏ నాయకుడిని గుర్తించుకోకుండా రంగా గారినే గుర్తించుకుంటున్నారు అంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి సహాయ కార్యక్రమాలని మరి ప్రజలు ఇవాళకి కూడా మర్చిపోకుండా ఆయన్ని గుర్తు చేసుకోవడం కోసం, ఆయన జ్ఞాపకార్థం కోసం రాధారంగ మిత్రమండలి అనేది నిలబడి మరి వారికి తోచిన రాజకీయ పార్టీకి వారి సహాయం చేసి ఆ పార్టీని గెలిపించడంలో 1983వ సంవత్సరం నుంచి కూడా విశేష కృషి చేసిందనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాను. స్వర్గీయ మిరుగుమాల శివపార్వతి వర్ధంతి సందర్భంగా శివపార్వతి కుమారుడు మిరుగుమాల రవి సహకారంతో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు మాకుల సత్య ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, జాజుల తాతారావు, కంతెటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శాంతి వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మెరుగుమాల గోవర్ధన్ రావు గారు కీర్తిశేషులు మెరుగుమాల శివపార్వతి గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మెరుగుమాల రవి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరపున ఆయన మెరుగుమాల రవి గారు గత సంవత్సరం కూడా ఇలాగే వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి మెరుగుమాల రవి గారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వృద్ధాశ్రమాల్లో పెళ్లి రోజులు, పుట్టినరోజులు, వర్ధంతి సందర్భాలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే మంచిదని మేము భావిస్తున్నాము. అలాగే ఈరోజు కార్యక్రమం ఇచ్చేసిన మా పెద్దలు తిరుపతి గారికి, జాజుల తాతారావు గారికి, మాకుల సత్యం గారికి, మా మిత్రులు కంతెటి హరిబాబు గారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో గుడివాడ శాంతి వద్ద సన్నాలలో ఈ రవి గారి బర్త్డే వర్ధంతి సందర్భంగా వాళ్ళ భోజనాలు, పనులు అన్ని కార్యక్రమం జరుగుతున్నాయి.
మెయిన్గా వాగడి నుంచి నేను చెప్తున్నాను, అడిగారు ఒక బర్త్డేలకే పరిమితం కాదని, బర్త్డేలు, వర్ధంతులు, మ్యారేజ్ డేలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఫంక్షన్లు చేసాయి అన్నీ ఇక్కడికి తీసుకొచ్చి వృద్ధులకు మంచి కార్యక్రమం పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరు చెప్పినా కూడా ఈ వృద్ధ శరణాలయానికి చేసినందుకు మంచి అభిప్రాయం మన విజయవాడలో కూడా ఒక ఫంక్షన్లో చెప్పారు. ఇప్పుడు ఈ వృద్ధ శరణాలయాలను ఎంచుకుంటున్నారు. వీళ్ళకు ఇంకా వీళ్ళకుంటే పర్మనెంట్ కళ్యాణ మండపం మాదిరి ఒక కట్టి వాళ్ళని ఇంకా గవర్నమెంటే ప్రతి జిల్లాకు ఒకటి కాకపోయినా ఎక్కడైనా సరే చేయాలని మనం ఆ సీనియర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మొత్తం సీఎం గారికి ఒక మెమోరాండం కూడా ఇచ్చారు. వృద్ధులకు మనమే రేపు వృద్ధులైతాం, వాళ్ళకి కావాల్సినవన్నీ చేయటం మన కర్తవ్యము. అయినా మారుతున్నారు. ఇప్పుడు మ్యారేజ్ డేలు, బర్త్డేలకు వీటికి చేస్తున్నారు, వర్ధంతులకు ఇంకా కూడా మారి ఈ వృద్ధులను మనం చేయాల్సిన విధి మనకుంది. వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చడం చాలా కష్టం. అలాంటిది మన హరిగారు బుధ స్కంధాలు పెట్టి సంవత్సరానికి ఒక్కొక్క దానికి 100 ప్రోగ్రాములు చేస్తున్నారు బర్త్డే, మ్యారేజ్ డేలకు. దీనికి కూడా వర్ధంతికి కూడా ఈ మధ్య కార్యక్రమాలు మొదలెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు స్కూల్ లెవెల్లో కూడా వాళ్ళ పిల్లలకు నెలకోసారి ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళకి క్విజ్ పోటీలు పెట్టి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకు మేమంటాలు, పుస్తకాలు ఏవి కావాలంటే అవి స్కూళ్ళు ఇస్తున్నారు. అలాంటి ఈ యాదవ్ సంఘం అధ్యక్షుడికే కాకుండా ఆ మొత్తం టీం అందరికీ నాకు ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి అధ్యక్షులు మా మిత్రులు హరికుమార్ గారు, పెద్దలు బొగ్గారు తిరుపతి గారు, హరిబాబు గారు, త్యాదుల తాతారావు గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వర్ధంతి జరుపుకున్నటువంటి కీర్తిశేషులు గోవర్ధన్ గారి భార్య శివపార్వతి గారి నిమిత్తం ఈ వయోవృద్ధుల ఆశ్రమైనటువంటి శాంతి వృద్ధాశ్రమం నందు మరి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం అంతా ముదాహం, అభినందనీయం. ఈ సందర్భంగా మరి వారి కుటుంబ సభ్యుల్ని అభినందిస్తూ వారి మరిన్ని వితరణ కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ మరి హరికుమార్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు దాదాపు పుష్కర కాలం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అందరి మన్ననలు పొందుతూ మరి ఈ గుడివాడ పట్టణంలో కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన అభినందనలు పొందుతూ మరిన్ని కార్యక్రమాలు పొందుతూ ఉన్నారు. మరి ఇప్పటికే పుష్కర కాలం ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి అందరి మనల్ని పొందాలని ఆకాంక్షిస్తూ జై మాధవ్, జై జై యాదవ్. తోటివారిని ప్రేమించాలని క్రీస్తు బోధనలు స్వీకరిస్తూ క్రిస్మస్ పర్వదినం నాడు పేదలు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో తట్టివరు రోడ్లో ఉంటున్న పేదల మధ్య క్రిస్మస్ వేడుకలను నిర్వహించి చిన్నారులకు మిఠాయిలు పంచడమే కాకుండా నూతన వస్త్రాలను కూడా అందచేయడం తనకెంతో సంతోషం కలిగించిందని మానవతావాది మాచెల్ల రామకృష్ణ తెలియజేశారు. క్రీస్తును అనుసరించడం అంటే మతం కాదని, క్రీస్తు పంచినటువంటి ప్రేమను ప్రతి ఒక్కరికి పంచి సహాయం ఆర్జించిన వారికి తన వంతు సహాయం చేయటమే నిజమైన క్రీస్తు మార్గమని ఈ సందర్భంగా మాచెల్ల రామకృష్ణ తెలియజేశారు. యేసుక్రీస్తు దయతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించడం జరిగింది. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈరోజు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మరి క్రీస్తు జననం అంటే శాంతి, దయ, జాలి ఈ మూడు కలిపి ఆ మహానుభావుడు పాపాత్ముల్ని పుణ్యాదులుగా చేస్తాకి ఈ భూమి మీదకి వచ్చిన మహానుభావుడు ఆ క్రీస్తు. ఆయన చెప్పింది ఒకటే, నీలా పరులను ప్రేమించుము, నీతో పాటు 10 మంది బాగుండాలనే చాలా మంది సువార్తలో ఎంతో మంది పాస్టర్లు మనకు చెప్తూ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సమాజంలో ఎవరికి వారు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకున్నా కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరో లేకుండా పోతున్నారు. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఈ క్రైస్తవ సోదరులు కానీ అందరూ ఏదైనా సరే దేశం కోసం, సమాజం కోసం ఏదైనా పనిచేయాలనే ఆలోచన. అదేవిధంగా ఈ గుడివాడ పట్టణంలో మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నేను అనేక సేవా కార్యక్రమం చేసుకెళ్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు అందరూ కూడా సంతోషంగా ఉండి ఈ పండుగ చాలా సంతోషంగా చేసుకునే ఆలోచనతోనే ఇక్కడ ఉన్న ఈ పిల్లలతో ఈ అందరితో ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి వారికి నా వంతు సహాయంగా నాకున్న దాంట్లో వారికి ప్రతి సంవత్సరం ఏదో విధంగా నూతన వస్త్రాలు బహుకరించి కేక్ కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళకి నూతన వస్త్రాలు బహుకరించడం నేను అందజేయడానికి వచ్చడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రం బాగుండాలంటే ఆ క్రైస్తవ ఆరాధన అలాగే సువార్తలో
అన్ని ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉండి మనమందరం పాడి పంటలో మన రాష్ట్ర అభివృద్ధి అంతా బాగుండాలని నేను ఆ యేసు ప్రభుని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన గౌరవనీయులు వెనిగెల రాము గారికి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తానండి. ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, ఎంతో బాగుంది, పాడి పంటలు కూడా అన్ని బాగున్నాయి. ఈ 6 నెలలు కూడా చాలా మంది రైతులు కూడా చాలా బాగున్నారు. అదేవిధంగా మన రాష్ట్రానికి కావాల్సింది విద్యా వైద్యం, మన రాష్ట్రానికి కావాల్సింది విద్యా వైద్యం. ఈ 2 ఉచితం చేస్తే ఎవరు కూడా పేదవారు ఉండరని నా ఆలోచన. దయచేసి పేదవారందరికీ విద్యా వైద్యం అందించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ క్రైస్తవ సోదరులందరికీ మరొకసారి వందనాలు చేసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. స్వర్గీయ వంగవీటి మోహనరంగ వర్ధంతిని పురస్కరించుకుని గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన నాయకుడు కోన కేశవ్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మిత్రమండలి మరియు స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ ఆశయాలు సాధనకు కులమతాలకు అతీతంగా కృషి చేస్తామని కోన కేశవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, జిల్లా నాయకులు పాలంకి సారథి, సందు పవన్, కొదమల గంగాధర్, టీడీపీ నాయకులు పండాజు సాంబశివర, పంచకర్ల మహేష్, రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు వడ్డేగిరి తదితరులు పాల్గొన్నారు. రాధారంగ మిత్రమండలి జనసేన నాయకులు అందరం కలిపి ఇక్కడ కార్యక్రమం చేకూర్చాము. ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలు. అట్లాగే సందు పవన్ గారికి, బుర్రగడ్డ శ్రీకాంత్ గారికి, మరి మా పాలంకి సారథి గారికి, సాంబయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణంలో అనేక సెంటర్లలో ఈ రోజున రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే కొత్త మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో మా మిత్రుడు కోన కేశవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంచి శుభపరిణామం. ఇటువంటి నాయకుల్ని తలుచుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకోవటం ప్రజలందరికీ కూడా మంచిది. అలాగే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు అనేక బడుగు బలహీన వర్గాలని పెంచి పోషించిన నాయకుడు. ఆయన 1980వ సంవత్సరంలోనే తన ఏదైతే చెప్పులు కుట్టుకునే కార్మికుడిని కార్పొరేటర్లోకి తీసుకెళ్లారు. అలాగే రజక సామాజిక వర్గానికి చెందిన వారిని కార్పొరేటర్లు చేసి అనేక బడుగు బలహీన వర్గాలని రాజకీయ నాయకులుగా తయారు చేసిన మహానాయకుడు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు. అలాగే పేదలకు ఏ కష్టం వచ్చినా నిలబడ్డ మహా మనిషి వంగవీటి మోహన్ రంగ గారు. ఈ రోజులు తరాలు మారినా కూడా ఈ రోజున గుర్తుపెట్టుకుని సుమారుగా 36 సంవత్సరాలు అయినా కానీ ఒక వ్యక్తిని అందరికీ నమస్కారం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కష్టం వచ్చిందంత అర్ధరాత్రి తలుపు తడితే నిత్యం పేదవాడి వెంట నడిచి పేదవాడి కష్టాన్ని తీర్చడానికి ప్రాణాన్ని సైతం ఎంట్రుకు వరుసగా ఉన్నటువంటి వ్యక్తిగా, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి వ్యక్తిగా వంగవీటి మోహన్ రంగ గారి యొక్క 36వ వర్ధంతి నేడు గుడివాడ పట్టణంలో వాడవాడల ఘనంగా ఈ రోజున ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాలనే అభిమానులు, పార్టీలు ఆధ్వర్యంలో వాడవాడలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో జనసేన నాయకులైనటువంటి కోన కేశవ్ గారు గుడివాడ మున్సిపల్ ఆఫీసు ఆవరణంలో ఈ రోజున 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనే విధంగా, ఆయన ప్రాణాలు కోల్పోయేంతవరకు కూడా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అయితే అండగా నిలిచారో అదేవిధంగా ఈయన కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ 36 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ గుడివాడ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా కోన కేశవ గారు ఈ రోజున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. పేదల పానేటి వంగవీటి మోహన్ రంగా గారంటే బడుగు బలహీన వర్గాలు, అన్ని కుల మతాలు, అన్ని కులాల్లో కూడా ఉన్నారు ఆయన అభిమానులు. వాళ్ళ విజయవాడ నగరంలో చూసుకుంటే అక్కడ చూసినా కూడా అన్నదాన కార్యక్రమం కానీ పూలదండలతో ఎక్కడ చూసినా విగ్రహాలు కళకళలాడుతూ ఉంటాయి. 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతాం. చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రంగాభిమానులకి, రాధాభిమానులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారిని స్మరించుకుంటున్నామంటే ఆయన మనలో ఉన్నాడు. ఆయన ఆలోచన విధానాన్ని ఈరోజు మరి అధ్యక్షత వహించిన కోన కేశవ్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు
జనసేన పార్టీ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మరి ఆయన ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కాంక్షిస్తున్నాం. అట్లా గుడివాడ నియోజకవర్గంలో మరి ప్రధానంగా ఆయన ఆలోచన విధానాన్ని తీసుకెళ్తున్నా అంటే జనసేన పార్టీ లాంటి నాయకత్వంలో మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది అభినందించదగ్గ విషయం. కాబట్టి ఆయన్ని ఇట్లానే కొన్ని చేయాలని ఆశిస్తున్నాం. నమస్కారం అండి. గుడివాడ ప్రజలకి ముఖ్యంగా రంగా గారి వర్ధంతిని పురస్కరించుకుని నా సోదరులు 50 మంది ఇక్కడ కొత్త మున్సిపల్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రధానంగా మిత్రమండలి, జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు కూడా పాల్గొని దీనికి ఎంతో సంయమనంగా కృషి చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించినందుకు మరియు మన కోన కేశవ్ గారు దీన్ని సారథ్యం వహించి తీసుకెళ్తున్నారు. మరిన్ని కార్యక్రమాలు ఇటువంటివి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయే వ్యక్తులు వంగవీటి మోహనరంగ ఒకరు అంటూ కొనియాడిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా కూటమి నేతలతో కలిసి ఘన నివాళులు అర్పించిన వెనగళ్ల రాము. వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధన కేవలం వైసీపీ పార్టీతోనే సాధ్యమవుతుందన్న మండలి హనుమంతరావు. వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి వేడుకలు. ఈనాడు సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. చదువులోనే కాదు తమ స్కూల్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందన్న కరెస్పాండెంట్ శివశంకర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.